ప్రమాదం జరిగినప్పుడో లేదా పొరపాటుగా కింద పడ్డప్పుడో దంతాలు విరిగిపోతుంటాయి. కొన్నిసార్లు పూర్తిగా ఊడిపోతుంటాయి. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో మనలో చాలా మందికి తోచదు. విరిగిపోయిన లేదా ఊడిపోయిన పన్ను గురించి పట్టించుకోకుండా చికిత్స కోసం వెళ్తుంటారు. నిజానికి ఇలాంటప్పుడు విరిగిపోయిన పన్నునే చక్కగా నోట్లో ఉంచుకుని దంతవైద్యుని దగ్గరకు వెళ్తే ఆ దంతాన్నే తిరిగి మనకు అమర్చే వీలుంటుంది. పన్ను ఊడిపోయినప్పుడు లేదా విరిగిపోయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి సందర్భాల్లో దంతాలు విరుగుతుంటాయి? సాధారణంగా పిల్లల్లో గేమ్స్ ఆడుకునేటప్పుడు ముందు పళ్ళకి దెబ్బ తగిలినప్పుడు ఊడిపోతూ ఉంటాయి. ఇది 2 రకాలుగా ప్రెషర్ పడుతూ ఉంటుంది. వర్టికల్గా స్ట్రోక్ ఉంటే కనుక పన్ను లోనికి వెళ్ళిపోతుంది. హారిజాంటల్గా స్ట్రోక్ ఉంటే కనుక పన్ను బయటకు వచ్చేస్తుంది. సో ఏదైనా ఆడుకునేటప్పుడు పిల్లలు ముందుకు పడినప్పుడు పెద్దాళ్ళు కానీ గబక్కని పన్ను లోనికి వెళ్ళిపోవచ్చు, బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కాకుండా ఏమైనా క్రికెట్ బాల్, ఫుట్బాల్ బాల్స్ తగినప్పుడు అయితే పళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇది కాకుండా పిల్లలు ఏదైనా స్కూల్ బస్సుల్లో కానీ పెద్దాళ్ళు కానీ సడన్ బ్రేక్లు అట్లా వేసినప్పుడు మన ముందు పళ్ళు వెళ్ళి ఎదురుగుండా ఉండే రాడ్లకి వాటికి టచ్ అయినప్పుడు కూడా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఎదురుగుండా మనుషులకు తగిలి వాళ్ళ తలలకి అట్లా తగిలి కూడా కొన్నిసార్లు పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పన్ను విరిగిన వెంటనే ఏం చేయాలి? ప్రమాదవశాత్తు పన్ను ఊడిపోతే వెంటనే మనం వాళ్ళకి ఆ పన్ను వాళ్ళ నోట్లో పెట్టేసుకుని దంతవైద్యుడి దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళమని చెప్పాలి. 60 నిమిషాల్లోపు దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళగలిగినట్టయితే ఆ పన్నుని మనం రెస్టోర్ చేయొచ్చు. సో ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ పడినప్పుడు పళ్ళు ఊడిపోతే వెంటనే దాన్ని నోట్లో పెట్టుకుని దగ్గర వాటర్ కానీ ఏమీ లేకపోతే నోట్లో ఉంచేసుకోవాలి. దాన్ని టంగ్ కింద కానీ బొగ్గలో కానీ పెట్టుకుని తర్వాత ఒకసారి బయటకు తీసి నోరు గట్టిగా గార్గిల్ చేసి ఊసేసేయాలి. అప్పుడు ఆ పన్ను ఊడిన చోట బ్లీడింగ్ ఉన్నా కూడా క్లాట్ ఫామ్ అయినా ఆ క్లాట్ కూడా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఆ పన్ను మళ్ళీ తీసి నోట్లో పెట్టుకుని ఇమీడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది 8 ఏళ్ళు దాటిన పిల్లలకు మాత్రమే మనం చెప్పాలి. 8లో పిల్లలకి పన్ను నోట్లో పెట్టుకుని వెళ్ళమంటే వాళ్ళు తెలవక మింగేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంతమంది పిల్లలకి మనం ఆ పన్ను ఎక్కడైతే ఊడిందో ఆ సాకెట్లో కూడా పెట్టుకుని రమ్మని చెప్పొచ్చు పెద్దాళ్ళకి. కానీ అందరూ ఆ సాకెట్ ఐడెంటిఫై చేసి దాంట్లో పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ చేయలేని వాళ్ళు గబక్క నోట్లో పెట్టేసుకుని డెంటిస్ట్ దగ్గరికి 60 నిమిషాల్లోకి వచ్చేసేయాలి. ఒకవేళ నోట్లో పెట్టుకోవటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే గనక దాన్ని నీళ్ళల్లో ఉంచి కొంచెం సాల్ట్ వేసి ఆ సాల్ట్ వాటర్తో పన్నును తీసుకుని రావాలి. అట్లా కాకుండా వాళ్ళకి అప్పుడు సాల్ట్ నీళ్ళు అవి కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి. ఉన్న పాలు కానీ దొరికితే ఆ మిల్క్లో వేసి తీసుకొచ్చేస్తే ఆ పన్నులోని ఉన్న పెరిడాంటల్ లిగమెంట్ వైటల్గా ఉంటుంది. సో పెరిడాంటల్ లిగమెంట్ వైటల్గా ఉన్నంతలోపు మనం పన్నును తీసుకుని వెళ్ళగలిగినట్టయితే డెంటిస్ట్ తిరిగి దాన్ని యథా ప్లేస్లో పెట్టేసి దాన్ని వైరింగ్ చేసేస్తే పన్ను నీట్గా నిలబడుతుంది. విరిగిన పన్నును ఎలా శుభ్రం చేయాలి? పన్ను ఒకవేళ ఏదన్నా ఆడుకునేటప్పుడు ఊడిపోయినట్టు కింద మట్టిలో కానీ అట్లా పడిపోతే కొంచెం నీళ్ళల్లో కొంచెం వాటర్ తీసుకుని దానిలో సాల్ట్ వేసి జస్ట్ అందులో ఉంచి బయటికి తీసేసేయాలి. దాన్ని రూట్ పార్ట్ని మనం చాలా జాగ్రత్తగా దాన్ని టచ్ చేయకుండా ఉండటం బెటర్. క్రౌన్ పార్ట్ని పట్టుకుని ఉండాలి. రూట్ పార్ట్కి పెరిడాంటల్ లిగమెంట్ అతుక్కుని ఉంటుంది. అది ఇంకా వైటల్గానే ఉంటుంది, అది ఇంకా లైఫ్ తోటే ఉంటుంది. సో రూట్ని మనం కొంచెం కానీ దాన్ని డిస్ప్లేస్ చేసినట్టయితే కనుక ఆ పన్నులో ఉన్న పెరిడాంటల్ లిగమెంట్ డెడ్ అయిపోతుంది. సో దాన్ని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి దాన్ని అలాగే తీసుకుని రావాలి. ఒకవేళ అలా కూడా కుదరిన పక్షంలో సలైన్ బాటిల్స్ దొరికితే బయట మెడికల్ షాప్లో ఆ సలైన్ బాటిల్లో కొంచెం సలైన్ తీసుకుని ఆ పన్ను కడిగేసి తీసుకురావచ్చు. అది కడగటం కన్నా జస్ట్ అందులో ఉంచి తీసుకెళ్తాం బెటర్. మిగతా పార్ట్ అంతా దంతవైద్యుడు చూసుకుంటారు. అది కడగటం చేతగాక దానికి ఉన్న రూట్నంతా మనం నీట్గా క్లీన్ చేసేసి ఆ ఉన్న లిగమెంట్ని తీసేస్తే కనుక అది మళ్ళీ లోపల పెట్టిన అతుక్కోవటం కష్టం అవుతుంది. అందుకని ఇదేది కాకపోతే జస్ట్ ఆ పన్నుని కింద పడిపోయిన పన్ను నోట్లో పెట్టుకుని ఆ నోట్లోనే ఉంచుకుని ఒకసారి గార్గిల్ చేసి ఊసేస్తాం, చాలా మంచిది. అది బయట తీసి మనం చేత్తో క్లీన్ చేసే కన్నా ఆ మట్టితో ఉన్న కూడా నోట్లో పెట్టుకుని దానిలో వాటర్ తీసుకుని జస్ట్ ఒకసారి పుక్కిలి చూసేసేస్తే అటు సాకెట్ కూడా శుభ్రపడుతుంది, పన్ను కూడా క్లీన్గా ఉంటుంది. ప్లస్ నోట్లో ఉన్న హ్యూమిడిటీ, నోట్లో ఉన్న టెంపరేచర్కి పన్ను తొందరగా డెడ్ అవ్వదు. అలా నోట్లో పెట్టుకుని దంతవైద్యుడి దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. విరిగిన పన్నును
తిరిగి ఎలా సరిచేస్తారు? పేషెంట్ దంతవైద్యుడి దగ్గరికి పన్ను తీసుకుని 60 నిమిషాల్లో పాటు వస్తే వెంటనే దంతవైద్యుడు ఆ ఊడిన ప్రదేశం, ఆ సాకెట్ని నీట్గా క్లీన్ చేసుకుని ఈ పన్నును తీసుకెళ్లి అందులో ఉంచి దాని చుట్టూతా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్గా పెట్టుకుని దాన్ని స్ప్లింటింగ్ లాగా చేసేస్తాం. అంటే పక్క పళ్ళతో దాన్ని వైరింగ్ వేసేసినట్టయితే పన్ను నీట్గా స్టెబిలైజ్ అవుతుంది. సో 60 మినిట్స్ లోపు కనుక తీసుకుని వచ్చినట్టయితే పెరిడాంటల్ లిగమెంట్ ఇంకా వైటల్గానే ఉంటుంది, ఆ పన్ను ఇంకా లైఫ్ తోటే ఉంటుంది. లేదు లేట్ అయితే గనక పెరిడాంటల్ లిగమెంట్ లేకుండా జస్ట్ పన్ను రూట్ వెళ్ళిపోయి బోన్కి అతుక్కుపోయి ఉంటుంది, దాన్ని బోనీ యాంకిలోసిస్ అంటాం. నార్మల్గా పెరిడాంటల్ లిగమెంట్ పన్నుకి బోన్కి మధ్యలో షాక్ అబ్జార్బర్ కింద ఉంటుంది. కానీ ఒకవేళ అది కనుక డ్యామేజ్ అయితే పెరిడాంటల్ లిగమెంట్ డైరెక్ట్గా పన్ను వెళ్ళి బోన్కి అతుక్కుపోయి ఉంటుంది, దాన్ని యాంకిలోసిస్ అంటారు. సో అట్లా పెట్టేసిన పళ్ళు కొన్ని ఏళ్ల తరబడి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. ఒకవేళ నాన్ వైటల్ అయి కలర్ చేంజ్ అవుతూ ఉంటే దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయొచ్చు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాని కలర్ చేంజ్ అయితే దాని మీద క్రౌన్ కూడా ఇవ్వచ్చు. సో పళ్ళు ఇన్ టైంలో తీసుకొస్తే ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా రీప్లేస్ చేసి ఇయర్స్ టుగెదర్ ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు. అట్లా కాకుండా పళ్ళు తాకపోతే తర్వాత ఆ ప్లేస్లో మనం ఏదో ఆర్టిఫిషియల్ టీత్ పెడతామో లేకపోతే ఇంప్లాంట్ చేయటం అవన్నీ ఉంటాయి. ఈ అన్ని ప్రొసీజర్స్ కాకుండా పేషెంట్ న్యాచురల్ టీతే మనం ఉంచి చేసినట్టయితే కొన్నేళ్ల తరబడి పేషెంట్ ఓన్ టూత్ పేషెంట్ నోట్లోనే ఉంటుంది. అతికించిన పన్నుతో సమస్యలు ఏమైనా ఉంటాయా? యూజువల్గా రీఇంప్లాంట్ చేసినాక పన్ను వెళ్ళి ఎముక కతుక్కుని ఉంటే కనుక ప్రాబ్లం ఏముండదు. మ్యాక్సిమం టీత్ రీఇంప్లాంట్ చేసినాక అది నార్మల్ టూత్ లాగానే ఉంటుంది. ఒకవేళ ఏమన్నా నాన్ వైటల్ అయితే రూట్ కెనాల్ చేసుకుంటాం, లేదా దాని మీద ఒక క్రౌన్ లాగా ఇస్తాము. ఇది కాకుండా ఒకవేళ ఏమన్నా కింద దానికి ఏమన్నా సిస్ట్ కానీ ఏమన్నా ఉంటే కనుక మైనర్ సర్జరీ చేసి ఆ సిస్టిక్ లైనింగ్ తీసేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. యూజువల్గా రీఇంప్లాంట్ చేసిన పళ్ళు తీయటం చాలా అరుదు. విరిగిన పన్నును సరైన జాగ్రత్తలతో సకాలంలో దంతవైద్యుని దగ్గరకు తీసుకువెళ్లడం ద్వారా విరిగి ఊడిపోయిన దంతాన్ని తిరిగి ఎలా అతికించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.